నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కులగణన, మరోవైపు ఎస్సీ వర్గీకరణ చుట్టూ కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే వర్గీకరణ సంబంధించిన రిపోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ఇటు ఎస్సీలకు అలాగే ఎస్సీల్లో మాదిగ ఉపకులాలకు కూడా రిజర్వేషన్ సంబంధించిన కొన్ని అంకెలను అయితే బయటపెట్టింది. ఈ నేపథ్యంలో నేతకాని వెంకటేష్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ. వారితో మాట్లాడదాం. అసలు ఈ రిపోర్టు పైన అలాగే నేతకాని కుటుంబాలకు మరి ఏమన్నా న్యాయం జరిగిందా, వారి వర్షం తీసుకుందాం. రిపోర్టు విషయంలో కానీ అలాగే మాల ఉపకులాల్లో నేతకాన్ని చేర్చడం పట్ల కానీ ఆ పర్సంటేజ్ విషయంలో కానీ మీకున్న అభ్యంతరం ఏంటి, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి? ఏదైతే వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు, ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు కుట్రపూరితంగా మాదిగ ఉపకులాలను అనగదొక్కడానికి, అదేవిధంగా నేతకాని మాదిగ మాలల తరువాత అతిపెద్ద జనాభా కలిగినటువంటి నేతకానిని అనగదొక్కడానికి తయారు చేసినటువంటి కుట్రపూరితంగా తయారు చేసినటువంటి రిపోర్టే ఈ రిపోర్ట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రిపోర్టు అశాస్త్రీయమైనది, అన్యాయంతో కూడుకున్నటువంటిది. నేతకాని జాతికి తీరని అన్యాయం చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ సిలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి జాతిగా నేతకానిని సృష్టించడం అనేటటువంటిది ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అటు ఆదిలాబాద్ కానీ, అటు ములుగు కానీ, భూపాల్పల్లి కానీ, కాటారంలో కానీ ఈ ప్రాంతాలలో నేతకాని కుటుంబీకులు, నేతకాని బిడ్డలు కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నటువంటి వాటా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడలేదా? దీన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఏ రకంగా చూసినా దాదాపు 8 లక్షల పైచిలకు ఉన్నటువంటి నేతకాని జనాభాని 1,33,000గా చిత్రించి మాలల యొక్క ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం వివేక్ వెంకటస్వామి చేసినటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచన చేయబోతున్నారు? మరి మరోసారి చేయాల్సిన వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వానికి మీకు ఇచ్చే సలహా ఏంటి? నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇందాక గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఉపకులాల హక్కులను కాపాడుకోవడం కోసం, ఉపకులాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి అనేటటువంటి సంకల్పంతో వాళ్ళు ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రత్యేకించి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి గ్రూప్ సిలో, గ్రూప్ 3, గ్రూప్ 3లో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి నేతకాని కులాన్ని అదనంగా గ్రూప్ 4 చేసి దానికి ప్రత్యేకమైనటువంటి 1% రిజర్వేషన్, అంటే జనాభా ప్రతిపాదికన మా జనాభా ఎంతుంటే అంత రిజర్వేషను మాకు ప్రత్యేకంగా ఇవ్వాలి. మేము గ్రూప్ 3లో ఉండడం అనేటటువంటిది అసాధ్యం. ఇప్పటికే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివేక్ రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా నేతకానీల హక్కులను అనగదొక్కడంలో ముందు నుండి కూడా వాళ్ళు విజయవంతం సాధించారు. కాబట్టి రానున్నటువంటి కాలంలో నేతకాని జాతిలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నేతకాని కులానికి 1,33,000 ఉన్నటువంటి కులానికి గ్రూప్ 3లో కాకుండా ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపుగా క్రియేట్ చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ వాటా ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రం నేతకానిలకు తీరని అన్యాయం జరిగింది. అసలు జనాభా 8 లక్షల మంది ఉంటే 1,50,000 వరకే చూపించే ప్రయత్నం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రత్యేకంగా ఒక కేటగిరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం. గ్రూప్ సిలో ఉండడానికి అయితే మేము వ్యతిరేకంగా ఉన్నాము. ప్రత్యేకంగా గ్రూప్ డి కూడా వేయాలి. ఎందుకంటే ఒకసారి చూస్తే మాత్రం కడు పేదరికంలో నేతకానీలు ఉన్నారు. అది ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుర్తించలేదు. దీని వెనుక ఎమ్మెల్యే వివేక్ పాత్ర కూడా ఉందని కూడా నేతకాని వెంకటేష్ మాజీ ఎంపీ గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.